మనం సరిపెట్టుకుంటున్నాం. అట్లా మనకు మానవ శరీరం వచ్చింది. మానవ శరీరం అంటే మనం 50,000 పెట్టి పట్టు చీర కొనుక్కోచుకోలేదు. మనం అందరం కూడా అంత పుణ్యం పెట్టి ఈ శరీరాన్ని తెచ్చుకోలే. అన్ని దేహాలు ధరించి ధరించి వచ్చింది. చివరికి మనకు మానవ శరీరం వచ్చింది అంతే. అంటే మనం కొనుక్కోవాలని వెళితే కూడా అది మనకు చాలా ఖరీదు కలిగింది. క్లియరెన్స్ సేల్లో మనకి దొరికింది. అయితే అది డిఫెక్టివ్. ఎందుకు డిఫెక్టివ్ అంటున్నానంటే మనం భక్త ప్రహ్లాదుల్లాగా 5వ ఏడు నుంచి మనం పరమభక్తులం అయిపోయి మోక్షం కోసం ప్రయత్నం చేసిన మనుషులు కాదు. సంసారంలో ఉండి మనం కూడా అన్ని కోరికలు కోరుకుని అవన్నీ విఫలమైపోయి వాటిని జయించలేమనుకుని ఇంకా ఈ ప్రపంచంలో మనకి ఏమీ లాభం లేదురా అనుకుని వైరాగ్యం కలిగి అట్లా వైరాగ్యం కలిగింది. పుట్టుకతో మనకేం వైరాగ్యం కలగలేదు. పుట్టుకతో మనకు మోక్షం కావాలనే లేదు, తెలియదు. దీని నుంచి బయటపడాలి అని కూడా మనకు తెలియదు. మనం మామూలు మనుషులు అంటే మామూలు మనుషులుగా ఏమంటే మామూలు 1000 రూపాయల చీర ఖరీదు పెట్టే మనం కొనుక్కొచ్చుకున్నాం ఈ చీర. తర్వాత దీని వాల్యూ మనకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇది చాలా విలువైనటువంటిది. దీన్ని ఎందుకు భగవంతుడు ఇచ్చాడు అంటే కేవలం మోక్షం సంపాదించుకోవడం కోసం ఇచ్చాడు. అది బై డిఫాల్ట్ మనకు దొరికింది. ఎందుకంటే ఆ క్లియరెన్స్ సేల్ షాప్కి మనం పోకపోతే మన దగ్గర ఉన్న 1000 రూపాయలకి కంచిపొట్టు జాకెట్ కూడా రా కదా. మనకి చీర వచ్చింది కదా, అదృష్టం కదా. అంటే మనం అందరికీ మానవ శరీరం వచ్చిందని మనం నమ్మితే, నేను మానవ శరీరం వచ్చిందని నమ్మటం లేదండి అంటే మనం ఏం చేస్తాం? ఎందుకు మానవ శరీరం వచ్చిందని నమ్మటం లేదంటున్నావు అని చెప్తున్నాను. నీలో పశుత్వమైనటువంటి బుద్ధులు ఉన్నాయా? పశువు బుద్ధి. పశువు బుద్ధి ఏమిటంటే ఎగబడి ఎవరి మీద వస్తువైనా పీక్కునే బుద్ధి. వాడి వస్తువు ఇది మనది కాదు అని తెలిసినప్పుడు ఏమైనా సరే వాడిని బాధించే. లంచం పుచ్చుకుంటే వాడందరూ ఏమిటి? వాళ్ళందరూ ఇష్టంగా ఇస్తున్నారా? ఇవ్వటలే. వాడు ఇవ్వకపోతే వీడి పని జరగదు. అందుకని వాడు కష్టపడి సంపాదించుకున్న డబ్బును వీడు లాక్కుంటున్నాడు. అప్పుడు వాడిని ఏమనాలి? అట్లా లాక్కుండేది పశువు. బజార్లో ఇట్లా విసిరి పారేసావు ఒక మూట, అది ఏమో నీ ఇంట్లో ఉన్న చెత్తో ఏదో అక్కడ పారేసావు. కుక్క గబగబా పరిగెత్తుకొచ్చి అందులో ఏముందో దాన్ని ఓపెన్ చేస్తుంది. అది తినేదైతే తింటుంది, తినకపోతే పారేస్తుంది. మనిషి అయిన వాడు ఆ మూట కోసం పరిగెత్తాడు. ఎందుకని? వాడి మానవత్వం వాడికి అడ్డొస్తుంది. ఆ మానవత్వం అడ్డొచ్చి నువ్వు అటువంటి పని చెయ్యకుండా ఉంటున్నావు. నిన్ను ఎవడో టెస్ట్ చేయడు, నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో. పశువుకు వావి వరుస ఉండదు. ఒక ఆవు దూడని పెడితే ఆ దూడ ఒక 4 ఏళ్ళ 5 ఏళ్ళది అయిపోతే అది కోడే అయింది అనుకోండి, ఆ కోడెతో క్రీడించడానికి కూడా ఆ ఆవుకు అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే దానికి తెలియదు, అది పశువు. ఇప్పుడు మనం టీవీలో చూస్తుంటాం, వాడు కన్న తండ్రే ఆ కూతుర్ని చెడగొట్టాడు అని. వాడిని మనిషి అనాలా, మనిషి శరీరం వేసుకున్నటువంటి పశువు అనాలా? మీకు అర్థమయ్యేందుకని చెబుతున్నా అమ్మా, అంతేగాని ఆ చెడ్డ మాటలన్నీ మనం ఇక్కడ చెప్పుకోకర్లేదు. నేను మనిషి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, నాకు ఇంద్రియాలు ఉన్నాయి, నేను మనిషి కాదు. మానవత్వం నీకుందా లేదా అంటే మనిషిగా ఉండవలసిన లక్షణం నీకుందా? మనిషికి మినిమం కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఇతరుల ధనాన్ని ఎటువంటి పరిస్థితిలో నిప్పులాగా వాడు భావించాలి. నిప్పుని ఎలా మనం ముట్టుకోమో వేరే వాడి సొమ్మును ముట్టుకోవడానికి అధికారం లేదు. మా గురుదేవుడు మాకు చెప్పిన పద్ధతి ప్రకారం నీ భర్త సొమ్ముకు కూడా నీకు అధికారం లేదు. నీ భర్త సొమ్ము కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తీసుకుని ఖర్చు పెట్టడానికి అధికారం లేదు. నేను దానాలు ధర్మాలు చేసుకుంటానని అంటానికి నీకు అధికారం లేదు. మరి ఎంత అధికారం ఉంది? వాడి ఇంట్లో నువ్వు వంట చేసి పెడుతున్నావు, వాడి ఇంటికి కాపలా కాస్తున్నావు, వాడి పిల్లల్ని నువ్వు పెంచుతున్నావు, అందుకని నీకు తినడానికి అధికారం ఉంది. వాటిలో పని చేస్తున్నాను, పని మనిషికి అన్నం పెడుతున్నావు, అంతవరకే నీకు అధికారం ఉంది. ఇది మా ఆయన సంపాదించింది కదా, అంతా నేను తింటాను. ఇప్పుడు కోడలు ఏమంటున్నారో తెలుసుకున్న అత్తగారిని, ఇదంతా మా ఆయన సంపాదించారు, నీది కాదు, నువ్వు వెళ్ళిపో. అది కొడుకునే కనకపోతే దీనికి మొగుడు ఎక్కడి నుంచి వచ్చేవాడు?
వీరికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చేది? ఇక ఆలోచన లేదనుకోండి, అది వేరే సంగతి. అంటే నువ్వు మనిషి అవునా కాదా అని నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవడానికి కొన్ని, అంటే మనిషి ఇలా ఉండాలి, ఇతరుల ధనాన్ని వాడు ఆశించకూడదు, మనిషికి ఒక ధర్మం ఉంటుంది, ధర్మం మీద మనిషి నిలబడాలి. ఎందుకు ధర్మం మీద నిలబడాలి అంటే, ఇదంతా ఒక కుండతో పోలుస్తారు. మన కుండ, ఈ కుండలో కావలసినంత కర్మ నింపాం. ఒక కుండలో కర్మ నింపాం అంటే ఒక నీళ్ల కుండ కాసేపు అనుకోండి. అంటే కర్మ నీళ్ళగా ఉంటుందా అంటే నీళ్ళగా కాదు, నిండు కుండ. ఈ నిండు కుండను తీసుకెళ్లి నేను అట్లా కింద పెట్టాను. అదేమవుతుంది? కుండ ఒరుగుతుంది. ఒరిగి అందులో కొంత కింద పోయే అవకాశం ఉంది. ఇటు పోవచ్చు, అటు పడచ్చు, ఇటు పడచ్చు. కుండ ఒక చోట నిలబడదు, ఎందుకంటే కుండకు బేస్ సరిగా లేదు. ఈ కుండను ఒక చుట్ట కుదురు మీద పెడతా నేను. ఇప్పుడు కుండలో నీళ్లు చుక్క కూడా బయట పడవు, అది అట్లాగే ఉంటుంది. ఆ చుట్ట కుదురు అంటే కుండలో నీళ్లు పడిపోకుండా ఉండగలందులకు గాను, కుండ నిలబడగలందులకు గాను ఏర్పాటు చేసిన దాన్ని ధర్మము అంటారు. ఆ చుట్ట కుదురు ధర్మం అంటే ఏమిటి అంటే, అది అంటే నువ్వు కర్మని సక్రమంగా అనుభవించడానికి, నీ కర్మ వ్యర్థంగా పడిపోకుండా సమంగా ఉండడానికి ఒక ధర్మం అనేటువంటి చుట్ట కుదురు మీద నిన్ను నువ్వు ఫిక్స్ చేసుకోవాలి. ఎవడో ఫిక్స్ చేయడు. అప్పుడు కుండ మీద, నీకు చుట్ట కుదురు మీద పెట్టిన కుండ పడిపోదు. నువ్వు ఎప్పుడు తీసినా ఏం పర్వాలేదు. ధర్మం అనే ఒక దాని మీద నువ్వు నిలబడితే ఇంకా నువ్వు చెడ్డ పని చేయడానికి వీల్లేదు. అంటే నేను మనిషి కాకుండా పశువుగా ప్రవర్తించడానికి నీకు వీల్లేదు. ధర్మం మీద నిన్ను నువ్వు నిలబెట్టుకోవాలి. నువ్వు ధర్మం మీద నిలబడ్డావా, నిలబడలేదా? లేదండి, నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను అత్తగారిగా కోడల్ని బాగా చెలాయిసి కొడతాను, తిడతాను. ఇక్కడ మీ దగ్గర పాఠానికి వచ్చినప్పుడు మాత్రం నేను చాలా ధర్మంగా ఉంటానండి. లేకపోతే ఇంటికి వెళ్ళి మా అత్తనేమో ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తానండి, ఎందుకంటే నా సొంత ఇంట్లో ఉంది. నేను పాఠం చెప్పడం మాత్రం చాలా ధర్మంగా చూస్తానండి. ధర్మ ప్రవచనాలు చెప్తూ కర్మలో వ్యవహారం చెయ్యనటువంటి వాళ్ళకి ధర్మం మీద నిలబడ్డామని చెప్పే అధికారం లేదు. అందుకని ఇది ఎవరో టెస్ట్ చేయరు, నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో, నువ్వు పరీక్షించుకో. ధర్మం నాకు ఎందుకు సంబంధం, నేను ఎందుకు ధర్మంగా ఉండాలి? నేను తిన్నగా ఉండడం కోసం. నేను తిన్నగా ఉండడం అంటే ఏమిటి? నాలో ఉన్నటువంటి కర్మ నేను ఎన్ని సంవత్సరాలు జీవించాలి అని నా కుండ తెచ్చుకున్నాను, దాంట్లో ఎంత కర్మ నింపుకొచ్చుకున్నానో ఆ కర్మ సక్రమంగా నా చేతనే అనుభవింపబడటం కోసం నేను ధర్మం మీద నిలబడాలి. ధర్మం మీద నిలబడితే వాడెవడో నాకు సాయం చేస్తాడు కాదు. కాపాడటం అంటే ఏం కాపాడుతుంది? నీ కర్మని నువ్వు సక్రమంగా అనుభవించేటట్టు కాపాడుతుంది. అది ధర్మో రక్షతి రక్షిత అంటే నువ్వు ధర్మాన్ని రక్షిస్తే రక్షించాలి. ముందు నువ్వు పశుత్వం ఉందా, లేకపోతే నీలో చపలత్వం ఉందా? చపలత్వం ఉంది అంటే కోతి బుద్ధి. ఎవరికన్నా అపకారం కలిగిద్దామన్న బుద్ధి ఉందా? తేలు బుద్ధి. ఎవరినన్నా కొరుకుదామన్న బుద్ధి ఉందా? కాము బుద్ధి. చపలత్వంగా కోతి చెప్పలు. ఎంత తిడుతున్నా మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ నీకు అని నమస్కారం పెట్టుకుంటూ కూర్చుంటారు చూడండి, కుక్క బుద్ధి. నువ్వు కొడుతుంటే మళ్ళీ నీ వెంటనే వచ్చి యజమాని కొడుతూ ఉంటాడు అనుకో, తరిమినా మళ్ళీ వాడి దగ్గరికి వస్తుంది. పుట్టినా తిట్టినా అంటే ఈ బుద్ధులన్నీ నీలో ఉన్నాయా లేవో నువ్వు టెస్ట్ చేసుకో. అవి ఉంటే నేను ఇంకా పశువుగా ఉన్నాను అని అర్థం చేసుకో, అవి లేకపోతే నేను మనిషిగా ఉన్నాను అని అర్థం చేసుకో. మా గురుదేవుడు మాకు ఒకటే గుర్తు చెప్పారు, నువ్వు మనిషివా నువ్వు పశువుగా అంటాను. ఒకటే గుర్తు, ఏ పనైనా చేస్తున్నప్పుడు నీ శరీరమే నీకు సమాధానం చెప్తూ, నువ్వు చెడ్డ పని చేస్తున్నప్పుడు, ఒక చెడ్డ పని నువ్వు చేస్తున్నావు అనుకో, నీ చేతులు వణుకుతాయి, నీ మనస్సులో ఊరుగుపులుగా ఉంటుంది, భయం ఉంటుంది. ఎవరైనా చూస్తారేమోనని నువ్వు అటు ఇటు చూసుకుంటావు, నీ కళ్ళు అటు ఇటు చూస్తాయి. అంటే నువ్వు చేస్తున్న పని తప్పు. ఇప్పుడు నీకు ఎవరు చెప్పారు ఈ మాట? నీకే తెలుస్తుంది, నీకే తెలుస్తుంది. అయితే నాకే తెలిస్తే ఎందుకంటే నేను తప్పు చేస్తున్నాను అంటే దాన్ని అధిగమించి చేస్తున్నావు.
అధిగమించి చేస్తున్నాం. ఎందుకంటే లైట్ డిటెక్టర్ అంటే ఏమిటి? లైట్ డిటెక్టర్ని పోలీసు వాళ్ళు కూర్చోబెడతారు చూడండి, ఒక కుర్చీలో కూర్చోబెడతారు. ఆ కుర్చీ ఎట్టా నీకు నిజం చెప్పిస్తుందా అని అనుకుంటే కుర్చీ నిజం చెప్పించదు, నీవే చెబుతావు. నువ్వే దాని మీద వెళ్ళి కూర్చుండేటప్పటికి ఇప్పుడు మన వాళ్ళు ఒట్టు పెట్టుకో అంటారు. ఒట్టు పెట్టుకో అంటున్నాం కానీ నీ మనస్సే నీకు నువ్వు చేసింది తప్పు, నువ్వు తప్పుగా ఒట్టు పెట్టుకుంటున్నావు, దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావని నాకే తెలుస్తుంది. అంటే నీ శరీరం నీకు ఈ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు నువ్వు చేస్తున్న పని తప్పు, నీకెవరో చెప్పవు, అది అధర్మం అని అర్థం చేసుకో. లేకపోతే ఇది ధర్మం. నీవు ఆ ధర్మాన్ని నువ్వు వసువే ముందు నిర్ణయించుకో కదా. జంతువునాం నరజన్మ దుర్లభం అతా పుంస్తాం. ఆ తర్వాత నువ్వు మనిషివి అని అర్థం చేసుకో, పురుషుడివి అని అర్థం చేసుకుంటే మనిషివి. నువ్వు మనిషివి కాకపోతే ఇందాక నుంచి నీకు పసుపు గుణాలు ఉన్నాయి కదా. ఎవరికి దాచుకోకుండా తిందాం, అది నక్క బుద్ధి. నక్క అనుకుంటుంది అది రేపటికి దాచుకుందాం. మనం కూడా అంతే కదమ్మా, ఏదైనా తెచ్చుకొని ఇప్పుడు తినం, అది రేపటికి దాచుకుంటాం. ఇప్పుడు నిజంగా నీకు ఆకలి అవుతూ ఉంటుంది, దాని మీద నీకు ఆశగా ఉంది, అది తినేసి పారేస్తే అయిపోలే. అది తిని పారేస్తే కాకి బుద్ధి. కాకి అంతా తిని అవతల పారేసి వెళ్ళిపోతుంది, ఇంకా అక్కర్లేదు దానికి. నక్క రేపటికి కాస్త దాచుకోవాలి అన్న బుద్ధి పుడుతుంది. అంటే నువ్వు రేపటికి దాచుకోకుండా నా మనవడికి నా ముని మనవడికి కూడా దాచాలి అని బుద్ధి పుట్టిందంటే నువ్వు ఏ పశువువో చెప్పలేను అన్నాడు. అంటే ఏ జంతువువో చెప్పడానికి కూడా పరమాత్మకు అర్థం కాదు. మనం అందరం ఎవరికి దాచి పెడుతున్నాం? మనం అందరం కాదు, రాజకీయ నాయకులు ఎన్ని తరాలకి దాచి పెడుతున్నారు వాళ్ళు. నక్కల కంటే కూడా ఇంకా తర్వాత జాతి ఏం చేస్తాం మనకి లేదు, మనం చెప్పలేదు. నువ్వు పుంసం, నువ్వు మానవత్వం ఉందా లేదా అని అర్థం చేసుకో. మనిషివైతే అప్పుడు శృతి పారదర్శనం. శృతిని విను, నువ్వు విని శాస్త్రం ప్రమాణం తీసుకుని, ఏమిటయ్యా శాస్త్రం ప్రమాణం తీసుకుని నేను చేయవలసింది? బ్రహ్మాత్మనా సంస్థితి. నువ్వు చేయాల్సింది ఏం లేదు నాయన. రోజు 10 గంటలు పూజ చేయాలా, 20 గంటలు జపం చేయాలా? నువ్వేం చెయ్యక్కర్లేదు. నువ్వు బ్రహ్మాత్మన సంస్థితి, దాంట్లో కూర్చో. దేంట్లో కూర్చొని ఏమన్నా అక్కడ సీటు ఉందా? నాకు ఉంది. ఏమిటి ఆ సీటు? అహం బ్రహ్మాస్మి, నేను దేహాన్ని కాదు, నేను చీరను కాదు, చీర కట్టుకునేవాణ్ణి. నేను దేహాన్ని కాదు, దేహం ధరించేవాణ్ణి. దేహాన్ని ధరించాను. ఎన్నిసార్లు నేను ఈ దేహాన్ని ధరించాను, కానీ ఈ దేహం కాదు. ఎటువంటి దేహాలు ధరించాను? చాలా దేహాలు. నేను అన్ని 1000 రూపాయల లోపల కలిగిన చీరలు చాలా కట్టుకున్నాను. కంచిపట్టు చీర కట్టుకోలేదు, ఇప్పుడు దొరికింది నాకు, ఆఫర్లో దొరికింది. అది కూడా పుట్టినప్పటి నుంచే నేను చాలా బ్రహ్మజ్ఞానిని, ప్రహ్లాదులు లాంటి దాన్ని అని చెప్పడానికి మనకు వీల్లేదు. మనకి పరిస్థితులు అన్ని ఇటువైపుకు నెట్టినాయి. అవి ఎవరు నెడతారో కూడా మళ్ళీ చెబుతాడు, శంకరుడే చెబుతాడు. కొంతమందికి కుటుంబ పరిస్థితులు నెడతాయి, కొంతమందికి ప్రేమ విఫలమై నెడతాయి, కొంతమందికి వైరాగ్యం కలగడానికి ఏదో పోతే వైరాగ్యం వస్తుంది అని పోయింది. ఎంతో కష్టపడి సంపాదించుకున్నది ఏదో పోయింది. కొంతమందికి నన్ను ప్రేమిస్తున్నారు వీళ్ళందరూ అంటే వాళ్ళు ప్రేమించడం లేదని వాళ్ళకి అర్థమైపోయింది. కొంతమందికి భయం కలిగింది, ఈ ప్రపంచంలో చేసేటువంటి అక్రమాలు అన్యాయాల వల్ల నాకు చాలా పాపం వస్తుంది, ఈ పాపం వల్ల నేను నరకాన్ని పొందుతాను. మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేది సహజమే అయినప్పటికీ నరకంలో నుంచి మళ్ళీ వచ్చిన వాడు, వాడికి ఆల్రెడీ పుణ్యం లేదనే కదా అర్థం. నరకంలోకి వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? వాడు కష్టమైన జీవితమే గడుపుతూ ఉంటాడు. ఇప్పుడు పుణ్యకార్యం చేయమంటే వాడికి ఎట్లా జాత అవుతుంది? ఒకసారి దరిద్రుడైతే ఎవడో అన్నట్టు, వాడు 3 జన్మల దరిద్రుడు వచ్చాడు, కాస్త ముష్టి వేయవే అని చెప్పాట భార్యకి. ఒక యజమాని ముష్టివాడు, స్వామి 1 జన్మ దరిద్రంతోనే చాలా బాధపడుతున్నాను, నన్ను 3 జన్మల దరిద్రుడు వచ్చాడు ముష్టి వేయమంటున్నావు ఎందుకు స్వామి అని అడిగాడు. నాయన, ఈ జన్మలో నువ్వు దరిద్రుడివి కదా,
అంటే కిందటి జన్మలో నువ్వు దరిద్రుడివే అయి ఉంటావు. దరిద్రుడు ఎందుకు అయి ఉంటావు అని చెప్తున్నానంటే ఆ జన్మలో నువ్వు ఎవరికి ఏమీ పెట్టకపోబట్టి, ఏం చెయ్యకపోబట్టి ఈ జన్మలో కూడా నీకు ఏమి ఎవరికి పెట్టగలిగిన స్థితిలో నువ్వు పుట్టలేదు. ఈ జన్మలో నువ్వు దరిద్రుడివి కాబట్టి వచ్చే జన్మ ఇప్పుడు నువ్వు ఎవరికి ఏం పెట్టవు. వచ్చే జన్మ కూడా నువ్వు దరిద్రుడు ఫిక్స్ అయిపో. అందుకని నువ్వు 3 జన్మల ముష్టివాడు వచ్చాడని చెప్పాను. అంటే స్వామి అయితే ఎవరికైనా పెట్టకపోతే ఇంత ఈ జన్మ తప్పదా అన్నైనా తప్పదు, ఎవరికైనా పెట్టి నువ్వు తిను. అప్పటి నుంచి వాడు ఎవరికన్నా వాడికి మనసులో పడిపోయింది ఎవరికన్నా పెట్టాలి అని. వాడు ముష్టెత్తుకున్న దాన్నే ఇంకో ముష్టి వాడికి పెట్టడం మొదలు పెట్టాడు. కాబట్టి వచ్చే జన్మ ముష్టిని వాడు పోగొట్టుకోగలుగుతున్నాడు. ప్రార్థన కర్మలో నువ్వు దరిద్రుడు అయితే అద్యతన కర్మతో ప్రార్థన కర్మను నువ్వు పోగొట్టుకోగలవు. నీకు ఆ అవకాశం దొరుకుతుంది. వాడికి ఆ యజమానే గురువు. ఎందుకని వాడు ఆయనే చెప్పాడు కదా, వాడు ముందు నుంచి కాదా వాడి పుణ్యఫలం ఆ పని చేయించింది. ఎట్లా వాడికి ఆ అదృష్టం పట్టింది. బ్రహ్మాత్మన సంస్థితి నాయన శృతిలో చెప్పినటువంటి వేదం ఉపదేశించినటువంటి నువ్వు విప్రుడివి కాలేదు ఏమ్మా, నీకు విప్రత్వం రాలేదు. ఏమేం చెప్పుకున్నాం మనం? తతో విప్రత కూడా ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి కదా. స్వనుభవో కూడా నీకు అనుభవం కూడా వచ్చింది. ఏమని? ఈ చీర నేను కాదు, చీర కట్టుకునేవాడిని నేను. అట్లా దేహం నేను కాదు, దేహం ధరించిన వాడిని నేను. నన్ను చూసుకోవడానికి దేహాన్ని నేను వదలక్కర్లేదు. చాలా మంది చచ్చిపోయిన తర్వాత కదా మీకు మోక్షం సంగతి ఆలోచన తెలిసేది. ఇప్పుడు మీకు మోక్షం ఎందుకు అంటే చచ్చిపోయిన తర్వాత మోక్షం గురించి ఆలోచన కలగడానికి అవకాశం లేదు. ఎందుకని? చచ్చిపోవడం అంటే ఏమిటి? ఈ పై శరీరం పోతుంది. ఈ శరీరంతో నువ్వు ఆలోచించడానికి నీకు అసలు అవకాశమే లేదు. ఇప్పుడు కూడా నువ్వు ఈ శరీరంతో ఆలోచించడం లేదు. మరి ఎవరితో ఆలోచిస్తున్నావు? సూక్ష్మ శరీరంతో ఆలోచిస్తున్నావు. నీకు ఆలోచించగలిగింది, నిశ్చయించగలిగింది సూక్ష్మ శరీరం. నువ్వు చచ్చిపోయినావు అంటే సూక్ష్మ శరీరాన్ని ఇందులో నుంచి వేరు చేసేసావు. అది వేరే పోయింది. కాబట్టి ఈ శరీరమే ఉంది. ఇది బూడిదైపోయింది. సూక్ష్మ శరీరంతో ఆలోచించడానికి ఇది లేదు కాబట్టి అది ఆలోచించడానికి వీల్లేదు. నా దగ్గర ఒక కారాల పావు ఉందమ్మా. కారాలు ఒత్తుకుంటాను పావు. దాంట్లో 2 గిన్నెలు ఉంటాయి. ఒక గిన్నెలో పిండి పెడతా, ఇంకో గిన్నెలో దాన్ని నొక్కుతా. అది నొక్కితేనే ఇక్కడ నాకు మురుకులు పడతాయి కదా. ఇప్పుడు ఆ నొక్కేది కాస్తా పోయిందరా. ఇది ఉంది, ఇదే కారాలు చేసేది. ఇప్పుడు నేను చేతితో నొక్కుతా, పోతుందా? మురుకులు లేవు ఇంకా. మరి మురుకుల పావు ఉంది నా దగ్గర. మురుకుల పావు ఉంది. మురుకులు చేసుకోవచ్చు, కానీ మురుకు పడేది లేదు. మరి పావు సగం ఉంది అన్నమాట. నా మురుకుల పావు నా దగ్గర సగమే ఉంది. లేదు, నొక్కేది ఉంది నా దగ్గర. ఒకటి దగ్గర వాటి దగ్గర తేలిగ్గా అర్థం అవుతుంది. కాబట్టి చచ్చిన తర్వాత నేను మోక్షం గురించి ఆలోచిస్తాను, నేను ఇప్పుడు నాకు అక్కర్లేదు అంటే నొక్కే పావు లేదు. నీకు ఈ పావు ఉండాలి, అది ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే నీ కర్మ మురుకుల్లాగా వచ్చేస్తుంది. మురుకులంటే నీ కర్మ ఫలితానికి వస్తుంది. ఇప్పుడు లేదు. నా కర్మలో నాకు మోక్షం కావాలి అని ఉంటే నాకు మోక్షం రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు చచ్చిన తర్వాత చూసుకున్నానులే. అప్పుడు ఇప్పుడు సంగతి ఇప్పుడు ఆలోచించుకుని చాలా మంది అదే అంటారు. చచ్చిపోయాక అప్పుడు ఆలోచిస్తున్నాను, ఇప్పటి నుంచి మనకి అప్పుడు ఆలోచించేది ఇంకా లేదు. ఒక్క మురుకుల పావు మురుకులు వస్తలేదు. ఆ పిండి అట్లా ఉండవలసింది. అంటే సంచిత కర్మ. ఆ పిండి పావు వచ్చేస్తే కదా మురుకులన్నీ అయిపోతాయి. 2 అది చేయటం లేదు, బట్ అది చేయకుండా ఉండటం లేదు. ఏదైతే నా దగ్గర లోపల పెట్టే నొక్కేది ఉందో ఆ నొక్కేది మురుకులు చేయటం లేదు. అసలు దానికి మురుకులు షేపులు చేసే శక్తి కూడా లేదు.
మురుకులు షేప్ చేయాల్సింది ఎవరు? ఈ బిళ్ళ, ఈ డబ్బా. ఈ డబ్బా ఇది, దీంట్లో ఉన్న సూక్ష్మ శరీరం అది. అది కాస్త పోయింది అనుకోండి, మరి ఇది వదిలిపెట్టిందంటే అదే కదా. ఆలోచించేది అది, నిశ్చయించేది అది. అది అనుకుంటుంది, అది ఇప్పుడు ఇందులోంచి బయటకు వచ్చింది, అది అనుకుంటుంది